పాడాలని ఉందా, పాట పాడాలని ఉందా, పాడాలని ఉందా, పాట పాడాలని ఉందా. శృతిలయ స్వరస్థిర స్థానంతో రసభావ రాగ స్థానంతో, శృతిలయ స్వరస్థిర స్థానంతో రసభావ రాగ స్థానంతో, మన్నన పొందే నిన్న గానంతో పాడాలని ఉందా, పాట పాడాలని ఉందా, పాడాలని ఉందా. నమస్కారం. పాడాలని ఉందా కార్యక్రమానికి స్వాగతం. కృషితో నాసి దుర్భిక్ష, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సూక్తులను అవపోసన చేసుకుని నిర్విరామ శ్రమ, అకుంఠిత దీక్ష, పట్టువదలని విక్రమ తత్వంతో తన గానంతో అందరి మన్ననలు పొందే విధంగా చరిత్ర సృష్టించిన బహుకళా ప్రవీణుడు, ప్రముఖ ద్విగల గాయకుడు, రచయిత, సంగీత దర్శకులు అయినటువంటి కుడుపూడి గారు ఈ రోజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంగీత ప్రదర్శనకు సంబంధించిన ఎన్నో అంశాలను మీకు తెలియజేస్తారు. మీరు కూడా శ్రీధర్ గారు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అలాగే శ్రీధర్ గారిని నేరుగా కలుసుకుని సంగీత లో దీర్ఘకాల శిక్షణ, స్వల్పకాలపు శిక్షణ కోసం సంప్రదించండి. శృతి సంగీత కళాపీఠం 8688985651, 8688927651, 9949614155, 9490054155. అలాగే ఈ రోజు కార్యక్రమాన్ని శ్రీమతి శ్రీ తులసి పద్మ సుబ్బారావు గారి శుభాశీస్సులతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం శ్రీధర్. పాడాలని కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రతి వారంలాగే ప్రేక్షకులు మీతో మాట్లాడాలని, మీ పాట వినాలని ఎదురు చూస్తున్నారండి. కానీ అంతకంటే ముందు ఈ రోజు కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దామా? తప్పకుండా. అందరికీ నమస్కారం. భక్తి టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఒక శుక్రవారం కదమ్మా. శుక్రవారం అనగానే ఎక్కువ అమ్మవారి కి స్త్రీలు, మహిళలు ఎక్కువ వెళ్తూ ఉంటారు, మా ఆడపడుచులందరూ. సో ఒక గుడికి అంటే సంతోషమాత గుడికి వెళుతున్నటువంటి భక్తుల కోసం, ఆ మహిళల కోసం, మహిళా భక్తుల కోసం ఒక గీతం పాడతారు. ఒకసారి కనిపించు సంతోషి మాత, మనసార కరుణించు సంతోషి మాత, ఒకసారి కనిపించు సంతోషి మాత, పులుపు మానిని పూజలు చేస్తే పలుకుతావని పిలిచితిని, స్వార్థమాని సేవలు చేస్తే సిరులిద్దవని చాటితిని, శుక్రవారమే శ్రేష్టమైనదని, శుక్రవారమే శ్రేష్టమైనదని శనగలు బెల్లం పెట్టి తిని, ఒకసారి కనిపించు సంతోషి మాత, మనసార కరుణించు సంతోషి మాత. చాలా అద్భుతంగా పాడారు. శుక్రవారం పూట సంతోషి మాత పాట మరి ఈ పాట మీరే రచించారు, మీరే గానం చేశారు, మరి మీరే కంపోజ్ చేశారు. మరి ఈ సాంగ్ గురించి చెప్పండి. ఇది సంతోషి మాతకు సంబంధించినటువంటి గీతం. మనం నమ్ముకున్నటువంటి దేవత, అందరి ఇలవేలుపు. అమ్మ మీద కొన్ని పాటలు రాశాం. సందర్భంలో ఈ పాట రాసి ట్యూన్ చేయడం జరిగింది. కొంతమంది పిల్లలకు కూడా ఈ పాట నేర్పించడం జరిగిందమ్మా. ఇది దర్బార్ రాగం తీసుకుని, బేస్ అది తీసుకుని, అంటే పాట ఎలా ఉంటుందంటే అనేక రాగాలు మిక్స్ అవుతుంటాయి, అన్య స్వరాలు కూడా కలుపుతుంటాయి. బేస్ మాత్రం ఆ రాగం తీసుకుని చేసిందమ్మా. సంతోషం. ఓకే అండి. కుడుపూడి శ్రీధర్ గారు శ్రీ సాయి సర్వాణి విద్యాపీఠ్ స్కూల్లో గత కాలంగా తమ పర్యవేక్షణలో సంగీత శిక్షణ. స్కూల్ అడ్రస్ శ్రీ సాయి సర్వాణి విద్యాపీఠ్, అంబేద్కర్ ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 0407866668, మొబైల్ నంబర్ 9573098857. శ్రీధర్ గారు, మధ్యతరగతి ఇల్లాలు అంటే గృహిణులు చాలా మంది సంగీతం నేర్చుకోవాలని, లేదంటే సంగీతం మీద మక్కువ చూపిస్తూ ఉంటారు, కానీ వారు ఎక్కడికి వెళ్లలేరు. మరి అటువంటి వారికి హోమ్ ట్యూషన్స్, ఆన్లైన్ కోచింగ్స్ వంటి సహాయం మీరు అందించారా, లేదంటే మరేదైనా సలహా ఇస్తారా?
అంటే ప్రపంచం పెట్టలోకి వచ్చి ఇలా ఆలోచించడం ఏమీ లేదు. ఒక గృహిణి సంగీతం నేర్చుకోవాలి అనుకోవడం కూడా తప్పు లేదు. కానీ వెళ్ళలేను, అంత దూరం వెళ్ళలేను, ఏ పరిస్థితులు ఇంట్లో లేవని ఆ గృహిణి అనుకుంటే ఎలా నేర్చుకోవాలి? ఒక్కసారి నా దగ్గరకు వచ్చి 1 గంట 2 గంటలు కూర్చుంటే సంగీతానికి సంబంధించిన శిక్షణ సీడీ రూపంలో అందజేస్తానమ్మా. అదొక 15-20 రోజులు నెలకు సంబంధించినటువంటి కోర్సు ఇస్తాను. అది ఇంట్లో పూర్తి చేసుకుని మళ్ళీ 2nd విజిట్, మళ్ళీ 3rd విజిట్, అలా 4-5 సార్లు ఆ సంవత్సరంలో నన్ను కలిస్తే తప్పకుండా గృహిణి ఇంట్లోనే ఉండి సంగీతాన్ని నేర్చుకోవచ్చమ్మా. అలాంటి సౌకర్యం కూడా ఉంది. ఓకే అండి. పాట పాడాలంటే పెదవులు ఇవ్వాలి, గొంతు పెగలాలి, స్వరం పెంచాలి. కానీ పెదవులు కదలకుండా పాట పాడి 12 నిమిషాలు 12 పల్లె రికార్డ్ సృష్టించారు. డబుల్ వరల్డ్ రికార్డ్, వండర్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఎన్నో రికార్డులు సాధించారు. శ్రీధర్ గారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో కుడిపూడి అని టైప్ చేయండి. శ్రీధర్ గారి గురించి మరింత సమాచారం తెలుస్తుంది. అలాగే శ్రీధర్ గారిని నేరుగా కలుసుకుని సంగీత ప్రదర్శనలో శిక్షణ పొందాలనుకుంటే శృతి సంగీత కళాపీఠం సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 8688985651, 8688927641, 99496141, 949054. మీతో మాట్లాడిన చాలా మంది కాల్ చేస్తున్నారండి. మొదటి కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, పాడాలని ఉందా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రజిత అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి. రజిత గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. మా పాప మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి. ఎక్కడండి మీ సెంటర్స్? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడండి? హైదరాబాద్ లో నా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు డిస్ప్లేలో వస్తున్నాయండి. దాన్ని చూసి ఆ నెంబర్ కాల్ చేస్తే అడ్రస్ మా వాళ్ళు మీకు చెప్తారు. మీరు నేర్చుకోవచ్చు, మీ పిల్లలకి నేర్పించవచ్చు. ఓకే, డిస్ప్లే నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ కాల్ చేయండి. శృతి సంగీత కళాపీఠం సికింద్రాబాద్ లో నెంబర్స్ మీకోసం మరొకసారి 86885651, 8688927641, 99496155, 94900541. మీరు కూడా సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే సంగీత ప్రదర్శనలో మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్నారా, మ్యూజిక్ థెరపీ కావాలనుకుంటున్నారా? శృతి సంగీత కళాపీఠంలో సంప్రదించండి. నెంబర్ స్క్రీన్ మీద ఉన్నాయి. శ్రీధర్ గారు, అలాగే విద్యార్థులు చక్కగా రోజు సంగీత సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు పరీక్ష సమయం దగ్గరకు వచ్చేస్తుంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, చాలు సంగీత సాధన చాలు, మీరు ఇప్పుడు సంగీత చేస్తుంటే ర్యాంక్ తగ్గిపోతుంది, కనుక పరీక్షలు అయ్యాక మళ్ళీ అంటుంటారు. పరీక్ష సమయంలో సంగీత సాధన చేస్తే ర్యాంక్ ఉందన్న మాట నిజమేనంటారా? నిజం కాదండి, అసలు ఒప్పుకోం దానికి. సంగీతంతో సాధించలేని ఏదీ లేదు ప్రపంచంలో. వర్షం కురిపిస్తున్నారు, ఆరోగ్యవంతులుగా మారుస్తున్నారు, ప్రకృతి పరవశిస్తోంది, వ్యవసాయం నుంచి మంచి పంట దిగుబడి వస్తుంది. ఒక ఆవులు గేదెలు ఉన్న చోట సంగీతాన్ని వినిపిస్తే పాలు బాగా ఇన్ని. మన అపోహ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇష్టాలని, వాళ్ళ యొక్క అభిరుచుల్ని పిల్లల మీద రుద్దడం ఆనవాయితీగా చూస్తారు. చాలా తల్లిదండ్రులు మారాలి. పిల్లలు కాస్త ఫ్రీడమ్ ఇస్తే, ఎగ్జామినేషన్ టైం వచ్చినప్పుడు పరీక్ష సమయం పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలి, సంగీతం వినడానికి వీల్లేదు. కానీ నేను చెప్తున్న గంట ఒకటి, ఈ సంగీతాన్ని రోజు నేర్పించే దానికన్నా ఎక్కువ మీరు సంగీతానికి పరీక్షా టైంలో మీరు సమయం ఇచ్చి చూడండి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వాడిలో అకుంఠిత దీక్ష పెరుగుతుంది, చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తాడు. ఏం తప్పులేదు. సంగీతం ఏం చేస్తుందంటే మైండ్ కి రిలాక్సేషన్ ఇస్తుంది. ఎంత ఒత్తిడి మన మనసు గాని మన మైండ్ గాని భరిస్తుందమ్మా, దానికి రిలాక్సేషన్ ఏమిటి? సంగీతం ఒకటి మరో మార్గం. సంగీతాన్ని ఎందుకు పెట్టారా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సంగీతాన్ని ఆ సమయంలో నెగ్లెక్ట్ చేయకుండా సంగీతం మీద కూడా శ్రద్ధ వహించి కాస్త ఆ అబ్బాయి సన్నాడు వినని ఏమవుతుంది అనుకుంటే వాడికి మార్కులు డెఫినెట్ గా పెరిగితే వాడికి వచ్చే మార్కు 90% గా 95% కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి. ఓకే. శ్రీ సాయి సర్వాణి విద్యాపీఠ్ స్కూల్లో కుడిపూడి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా సంగీత శిక్షణ ఇస్తున్నారు. అలాగే అడ్రస్ కోసం సంప్రదించండి. శ్రీ సాయి సర్వాణి విద్యాపీఠ్, అంబేద్కర్ నగర్, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్. ఫోన్ 6402666668, మొబైల్ నంబర్ 95700985. మరొక కాలర్ సిద్ధంగా ఉందండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే, నా పేరు శశిధర్ శర్మ. ఓకే అండి, శ్రీధర్ గారితో మాట్లాడండి. శర్మ గారు నమస్కారం, నమస్తే, మాట్లాడు. చాలా చక్కగా వస్తున్నారు. మీకు ద్విగళ గాత్రంతో ఎన్నోసార్లు మీ ప్రదర్శన చూశాను సార్. నేను సిద్దిపేటలో ఉంటాను. నేను కూడా సంగీతం చెప్తూ ఉంటాను, పాడుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను నేను. హలో అయ్యా, అక్కండి, మాట్లాడండి, వింటున్నాను. పాడొచ్చా అండి? పాడండి ఒక పల్లవి.
తప్పకుండా. ఇందాక అమ్మవారి కీర్తన పాడారు కదా, నేను కూడా అమ్మవారి పాట పాడుతున్నాను. పాడండి, ఒక 2 లైన్లు పాడండి. వైష్ణవి భాగవిదేవి గుణాత్మికే వింధ్యలాసిని వారాహి త్రిపురాంబికే భవతి జ్ఞానేటి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి సంతోషం, ప్రార్థిస్తున్నా. చాలా సంతోషం కాల్ చేస్తుంది. సంగీత ప్రదర్శన మరిన్ని విషయాలు చర్చించబోయే ముందు మన కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తప్పకుండా. కార్యక్రమంలో ఒక చిన్న విరామం. నేటి సమాజంలో ఉన్న విద్యాలయాల రీతి భిన్నత్వంతో, విద్యకు ఆరోగ్యకరమైన పోటీత్వంతో, ఎందరో మహానుభావుల మన్నాలతో గత 10 సంవత్సరాలుగా విద్యారంగంలో దూసుకెళ్తున్న ఉత్తమ విద్యాసంస్థ శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠ. శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠిక ఇది చదువులకు నెలవైన ప్రతిభగల దీపిక. శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠిక ఇది చదువులకు నెలవైన ప్రతిభగల దీపిక. శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠిక. విద్య, విజ్ఞానం, వికాసం. శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠ్ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందినది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అంబేద్కర్ నగర్, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్. విలువలతో కూడిన విద్యాబోధన, అత్యుత్తమ క్రమశిక్షణతో ఎందరో మహాశీర్వచనాలు గత 10 సంవత్సరాలుగా ఓల్డ్ అల్వాల్లో, అంబేద్కర్ నగర్, హైదరాబాద్ లో విద్యాసేవలో మునుముందుకు ప్రయాణం చేస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠ్. ఇక్కడ చదివిస్తున్న వాళ్ళంతా చాలా గర్వంతో ఆనందంగా మేము సాయి శర్వాణిలో చదివిస్తున్నాం అని ఆనందంగా చెప్పారు. వీళ్ళ తర్వాత వీళ్ళు తమ్ముళ్ళు ఎవరున్నా, మీ మిత్రులు, బంధువులు ఎవరున్నా ఫలానా చోట చేర్పించండి, మంచి కార్యక్రమాలు మాటలు నేర్పుతున్నారు, మనకు కావాల్సిన ఇంగ్లీష్ కూడా బ్రహ్మాండంగా నేర్పుతున్నారు. అభ్యంతరం వల్ల దాని తోటగా ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి మొత్తాన్ని నేర్పుతున్నారు. మనం ఏ మతం వాళ్ళమైనా సామరస్యంగా కలిసిమెలిసి ఉండే విధానం ఏమిటో నేర్పుతున్నారు. మంచి భాషా సంపద అలవడుతుందనే భావాన్ని మీరందరికీ చెప్పండి. ఇలాంటి మంచి సంస్థలు మనం ప్రోత్సహిస్తేనండి వాళ్ళ విద్యా వ్యవస్థకు దెబ్బ కొడుతున్న సంస్థలు ఉన్నాయి. డబ్బే అని ఆ డబ్బే ఉన్న సంస్థలని వృద్ధి చెంది. సముద్ర కెరటం నా ఆదర్శం, సముద్ర కెరటం నా ఆదర్శం. పడుతున్న లేస్తుంది. ప్రతి మనిషికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విద్యారంగంలో సుమారు 30 సంవత్సరాల అనుభవం కలిగి విద్యాసేవే ఉన్నత సేవగా భావించి సమాజానికి ఎందరో విద్యావంతులను అందిస్తున్న శ్రీ తులసి గారి నిర్వహణలో విజయం సాధిస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠ్. నిజంగా ఈ స్థాపించినది మా మామగారి సహకారం. ఆయన్ని మామగారు ఈ స్కూల్ స్థాపించడానికి మొట్టమొదటి పొందిగా ఆయన్ని మాత్రం ఎప్పుడు తలుచుకుంటాం, ప్రతి నిమిషం తలుచుకుంటాం. నిన్న వారి ఆశీస్సులు నాకు ఎంతో సహకారం. మా అమ్మ ఏ పనన్నా చేయమ్మా, నీ చదువు నాకు రాదు కదా, నువ్వు చేసే ఇంటి పని నాకు ఒక్కనాడు ఇంట్లో ఏ పని లేకుండా ఆవిడే అన్ని చేసి పెట్టు. ఆవిడ నిజంగా ఆవిడ సహకారం లేకపోతే నిజంగా పెద్ద వయసు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు. ఆడపిల్ల ఎదిగితే మనకు చాలా తల్లిదండ్రులు అనుకునే మాట ఇది. కానీ అలా కాదు. నాకు
ఏ పని అప్పచెప్పకుండా నువ్వు ఉండు అని తీసుకురా అంటూ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి నన్ను ఆవిడ కూడా ఇప్పుడు మనం ఆవిడ ఆశిస్తూ నేను కోరుకుంటున్నాను. అందమైన భవనం, ఆకట్టుకునే ఆటలం, వసతులు, అనుభవం, ఉపాధ్యాయుల శిక్షణ, ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠ్. స్వాగతం. ప్రముఖ పుడుపూడి రోజు మనతో ఉన్నారు. ఉన్నారు మీరు శ్రీధర్తో మాట్లాడాలని కలుసుకుని సంగీత సంప్రదించి సంగీత పీఠం ఫోన్ నంబర్ 856586969946149041 శ్రీధర్ సిటీస్ లో దేవాలయ సంఘాలు గాని మరే ఇతర సంఘాలు గాని సంగీతానికి గురించి అవగాహన ఏమన్నా ఏర్పాటు చేయమని అడిగి వాళ్ళు అడగడం గ్రేట్, నేను వెళ్ళడం గ్రేట్, ఇంకెందుకు లేదు. అయితే ఎవరన్నా మహిళా సంఘం ముందు కాల్ చేసి మేము 50 మంది సభ్యులు ఉన్నారు, 100 మంది సభ్యులు ఉన్నారు, 100 మంది సభ్యులు అసలు ఎలా చేసుకోవాలి, మా ఊర్లో అందుబాటు మీరు ఒకసారి వచ్చి మాకు అవగాహన కల్పిస్తారు అనేది తప్పకుండా వెళ్ళాను. వెళ్ళి ఎవరైనా కానీ దేవాలయాల ఎన్ని ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేస్తే సిద్ధంగా ఉన్నాను. సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి రోజులేవి, కాకపోతే సమాజానికి నేను దాంట్లో ముందు ఉంటారని మీతో తప్పకుండా ఎవరు రికార్డ్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ అని టైప్ చేయండి. తెలుస్తుంది లైక్ నేరుగా కాల్ మరొక కాల్ చెప్తున్నారు మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి. నేను పాడుతుంటాను. తర్వాత నాకు ఒక డౌట్ అండి, ఇస్తూ ఉంటాను. సినిమా పాడుతూ వస్తాను, నువ్వు సినిమా పాడు చాలా మంది చూస్తే ప్రభావం చూడండి. జీవితం ఆ ప్రాంతానికి సంబంధించిన సంగీతం సమర్థంగా అది చూసుకుని క్లాస్ నా దగ్గరకు వస్తే పేరు సూచిస్తా. సంగీతం శృతి సంగీత క్లాస్ 676 పేరు చెప్ప
ఇంట్లో నేర్పిస్తూ ఉంటారు కొంచెం డీటెయిల్ గా. ఇప్పుడు ఏం లేదు సంబంధించిన చెప్పి వీళ్ళు భక్తి జీవితం కేవలం కార్యక్రమం ఇంతవరకు కలియలేదు. అదృష్టం అర్థం చాలా చాలా బాధ బాధ అమ్మ మనకు సంతోషం పడినటువంటి ప్రతి ఎంత ఉంటుందో పాటలు ఆత్మలో మానసిక మీకు వినడానికి ప్రయత్నం అలా అలాగే కేవలం ఆధునిక కేవలం ఒక్క
ఒక మరి కుడుపు తెలుసు